ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించరా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించరా. జీవజలములా ఊటైనా నియోరనందు నాటితివా. జీవజలములా ఊటైనా నియోరనందు నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. బాగు చేయగలడు, మార్చగలడు. ఎంతగా చెడిపోయినా చెడు అలవాట్ల నుంచి బయటకు తీసుకురాగలడు. ఆ శక్తి యేసుక్రీస్తుకుంది అని చెప్పి ఆ గ్రామంలో సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆ మాట నా చెవిన పడింది. ఎంతగా పాడైపోయినా యేసు బాగు చేయగలడు, ఆ మాట నా చెవిన పడింది. అమ్మ అంటుంది ఏ దేవుడు మార్చలేడని. దైవజనులు జైపాల్ గారు అంటున్నారు యేసుక్రీస్తు ఎవరినైనా బాగు చేయగలడని. 12 సంవత్సరాల చిన్న వయసులో నేను చేసిన పని ఏంటి తెలుసా? ఒంటరిగా మోకాళ్ళ మీద పడ్డాను. యేసయ్య దగ్గరికి స్వస్థతల కోసం రాలా, చదువులో విజయం సాధించాలని ఆశతో రాలా, నాకేదో అవసరాలు ఉన్నాయి కాబట్టి అవసరాలు తీర్చుకోవడానికి యేసయ్య దగ్గరికి రాలా. నా జీవితంలో మొట్టమొదటిసారి యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేసిన కారణం ఏంటి తెలుసా? నాలో మార్పు కావాలి అనే ఆశతో మోకాళ్ళ మీద పడి చిన్న ప్రార్థన చేశానండి. ఏంటో తెలుసా? యేసయ్య, నువ్వు ఎలాంటి పాపిష్టి వాడినైనా బాగు చేస్తావట, పరిశుద్ధపరుస్తావట. ఎంత చెడిపోయానో మా అమ్మకి బాగా తెలుసు. దేవుడు కూడా మార్చలేడు అని మా అమ్మ అంటుంది. కానీ ఈ సేవకుడేమో నువ్వు మార్చగలవు అంటున్నారు. నిజంగా మనిషిని మార్చగలిగిన, పాపిష్టి వాడిని బాగు చేయగలిగిన శక్తి నీకుంటే, మా ఊర్లో అందరికీ తెలుసు నేను ఎంత అల్లరోడ్నో, ఎంత చెడిపోయానో మా ఊర్లో అందరికీ తెలుసు. నువ్వు నన్ను మార్చగలవా? నువ్వు నన్ను బాగు చేయగలవా? ఇది నా ప్రార్థన. యేసుకు నేను చేసిన ప్రార్థన ఏంటో తెలుసా అండి? యేసయ్యా, మా అమ్మ అంటుంది ఏ దేవుడు మార్చలేడని, దైవజనుడు అంటున్నాడు యేసు మార్చగలడని. నన్ను మార్చగలవా? 12 సంవత్సరాల వయసులో చిన్న ప్రార్థన. ఇంకొక మాట చెప్పాను, నువ్వు నిజంగా దేవుడు అయితే నేను మోకాళ్ళ మీద నుంచి లేచే లోపటే నా జీవితం పూర్తిగా మారిపోవాలి, నా హృదయం పూర్తిగా మారిపోవాలి. ఆ సిగరెట్ల పట్ల, ఆ బీడీల పట్ల, అల్లరి చిల్లరి ఆటపాటల పట్ల, ఈ సినిమాల పట్ల పూర్తిగా నాకున్నటువంటి ఆశ, ఈ అలవాట్లు నన్ను విడిచిపెట్టేసేయాలి. నేను ఒక నూతన వ్యక్తిగా మారాలి. చేయగలవా? ఏమన్నా నేను మోకాళ్ళ మీద నుంచి లేచేసరికి మొత్తం ఏమైపోవాలట? ఒక నూతన వ్యక్తిగా మారిపోవాలి. మార్చగలవా? 12 సంవత్సరాల వయసులో
ఎలా ప్రార్థన చేయాలో తెలియని వయసులో ఆ ప్రార్థన చేశా. ఏం జరిగిందో తెలుసా? నేను మోకాళ్ళ మీద నుంచి లేచానో లేదో నా హృదయము, నా జీవితము పరిపూర్ణంగా యేసుక్రీస్తు మార్చివేశాడు. సిగరెట్ల పట్ల ఉన్న ఆశ, బీడీల పట్ల ఉన్న కోరిక, ఆ పాపిష్టి సినిమాలు చూడాలనేటువంటి ఆసక్తి ఒక్కసారిగా నా హృదయంలో నుంచి తీసివేయబడింది. నా పాత హృదయాన్ని దేవుడు తీసేసి ఏం చేశాడో తెలుసా? నూతన మనస్సును దయచేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ప్రకటిస్తుంది ఒకటే: ఎంతటి పాపిష్టి వాడినైనా బాగు చేయగలిగిన వాడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఎలా చెప్పగలరండి? దానికి నేనే సాక్ష్యం. కొన్ని సంవత్సరాల క్రితం నేను సింగపూర్ వెళ్ళాను. నాతో పాటు చదువుకున్న, స్కూల్లో చదువుకున్న, కాలేజీలో చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా నేను వచ్చానని చెప్పి భోజనానికి వచ్చారు. కలిసి కూర్చున్నాం. అలా కలిసి కూర్చున్నప్పుడు నా పక్కనే నా ఫ్రెండ్ కూర్చున్నాడు. వాడితో పాటు నేను స్కూల్లో చదువుకున్నాను. ఏమంటున్నాడు తెలుసా? సతీష్ గారు, ఒరే అనడానికి కూడా ధైర్యం చాలట్లా. సతీష్ గారు, ఎప్పుడైనా సరే మన రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా మీ వాల్ పోస్టర్స్ కనిపిస్తూ ఉంటాయి, సోషల్ మీడియాలో మీ సందేశాలు కనిపిస్తూ ఉంటాయి. ఎంతగా దేవుడు మిమ్మల్ని దీవించాడో ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒకరోజు మీ జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఆ మార్పే ఈరోజు మిమ్మల్ని ఎంత స్థాయికి తీసుకొచ్చింది అని ఎవరు చెప్తున్నారో తెలుసా అండి? నాతో పాటు స్కూల్లో చదువుకున్న నా క్లాస్మేట్ అంటున్నాడు, అప్పుడు వచ్చిన మార్పు ఈ స్థాయికి మిమ్మల్ని తీసుకొచ్చింది. దీని బైబిల్ ఏముంటుందో తెలుసా? మారు మనస్సు. ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను, నూతనమాయను.